అలాగే ఉదయం నిద్ర లేవగానే ఇంటి యజమాని కానీ యజమానురాలు కానీ తలుపు గొళ్ళెం 3 సార్లు శబ్దం చేయాలి. లేదా తలుపుకున్నటువంటి గడి ఏదైతే ఉంటుందో ఆ గడిని 3 సార్లు శబ్దం చేయాలి. అప్పుడు లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలిగి ఆర్థికపరమైన సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే రోజు స్నానం చేసే సమయంలో 2 పాల చుక్కలు నీళ్ళల్లో వేసుకొని స్నానం చేయాలి. అలా స్నానం చేస్తే లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది. అదేవిధంగా ఇంట్లో ఆడవాళ్ళు రోజు తడిగుడ్డ పెట్టుకుంటారు కదా, తడిగుడ్డ పెట్టుకునేటప్పుడు ఆ నీళ్ళల్లో కొద్దిగా దొడ్డుప్పు, చిటికెడు పసుపు, కొద్దిగా కర్పూరం పొడి, ఈ 3 కలుపుకొని ఆ నీళ్ళతో తడిగుడ్డ పెడితే ఇంట్లో గొడవలు ఉండవు, ఇంట్లో ధనపరమైనటువంటి సమస్యలు ఉండవు, ఆర్థికంగా ఏదో ఒక రకంగా ధనం బాగా కలిసి వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విధి విధానాన్ని తప్పకుండా పాటించాలి. అలాగే స్నానం చేసిన తర్వాత